సో మోస్ట్ కామన్గా ఈ లివర్ డిజార్డర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా వింటూనే ఉన్నాము. మనకి లివర్ డిజార్డర్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో 4 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి మనకి. సో మనకి ఫ్యాటీ లివర్ ఫస్ట్ థింగ్, ఇది చాలా కామన్గా ఎవరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కానీ నార్మల్గా ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉన్నాము. సో వీటిలో ఏంటంటే మనకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏంటంటే యూజువలీ ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం కొంచెం తగ్గిస్తే ఫర్దర్గా ఈ లివర్ ఇంకా కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ అనమాట. సో ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం కానీ, ఎక్కువ ఆయిల్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, వీటి వల్ల కూడా మనకి ఏంటంటే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఈ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పికిల్స్, పాపడ్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోకపోవడం. అండ్ ఇవే కాకుండా మనం బయట ఫుడ్స్, జంక్ ఫుడ్ అంతా కూడా మనకి మైదా ఇవి ఉంటాయి కాబట్టి అవి ఫ్యాటీ ఫుడ్స్ మనకి.